నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక సాధకులు లలితేంద్రనాథ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనం ప్రీవియస్ వీడియోలో అంటే రమణ మహర్షి గారి గురించి, అట్లానే ధ్యానం గురించి, మౌనం గురించి, ఇలా రకరకాల అంశాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి అసలు రమణ మహర్షి గారు ఎన్నో ఏళ్ల పాటు అరుణాచలం గిరిపర్వతంలో గుహల్లో ఉండిపోయారు, ధ్యానంలో, మౌన ధ్యానంలో అని విన్నాము. ఒక్కసారి మీకు ఏం తెలుసో వాటి గురించి ఒకసారి తెలియజేస్తారా సార్? అంటే రమణ మహర్షి గారు ఫస్ట్ గుడి లోపలే పాతాళలింగం అని ఉంటుంది, అక్కడ ధ్యానం చేశారు. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇబ్బందుల వల్ల మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి కొండ మీద ఉన్న విరూపాక్ష గుహ, స్కంద గృహ అని రెండు ఉన్నాయి, అక్కడ కొన్నవాళ్ళు చేశారు. తర్వాత ఇంకా మీరు ఇక్కడ ఉంటే మాకు కూడా ఏదన్నా తెలియాలి అంటే మీరు మాట్లాడాలి కదా, మీరు అలా మౌనంలో ఉంటే కుదరదు, కాస్త మాకు కూడా ఏమన్నా జ్ఞానబోధ చేయండి అంటే భక్తుల కోరిక మేరకు ఆయన కిందకు వచ్చి ఆ ఆశ్రమం దగ్గర ఉండి ఆయన వచ్చిన వాళ్ళతో ఏదన్నా కొద్దిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువగా కొద్దిగా మాట్లాడేవాళ్ళు. అంటే ఏ వయసులో ఉండగా వెళ్ళారు సార్ అలా? ఆయన సుమారుగా 11 ఏళ్ల వయసులోనే వెళ్ళినట్టున్నారు, నాకు అంత కరెక్ట్ గా నంబర్ తెలియదు. చిన్న వయసులోనే ఉంటారు. ఆయనకి అరుణాచల అనే పదం వినపడిన దగ్గర నుంచి ఇంకా ఆయనకి వెంటనే అసలు నేను ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇంకా ఆయన వెళ్ళిపోయారు అనమాట. అంటే ఆయన అసలు అక్కడ ఉండేవాళ్ళు కదా, ఆ ఊరు కాదా సార్? ఆ ఊరు కాదు, అరుణాచలం కాదు, ఆయన వేరే ఊరు. ఒకసారి వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చి మేము అరుణాచలం నుంచి వస్తున్నాము అని చెప్పారు, అంతే. అరుణాచలమా అనేసి ఇంకా అక్కడి నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇక్కడ కాదు, నన్ను ఎవరో పిలుస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇంకా ఆయన అక్కడి నుంచి ఇంట్లో ఉత్తరం రాసేసి నేను వెళ్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలుపెట్టి అరుణాచలం వచ్చేసి ఇంకా అక్కడ ఆయన ఉండిపోయారు. ఓకే, అంటే ఆయన మౌన సాధన ఇలానే చేస్తారు, సాధన అనేది ఉంటుంది అంటారు కదా, అసలు మౌన సాధన అంటే ఏంటి సార్? అంటే మౌనం అనే దాన్ని మనం వర్ణించేది కాదు, అది ఆయన సాధన అనేది ఏంటంటే ఆయన ఎటువంటి తీవ్ర సాధకులు అంటే ఆ పాతాళలింగంలో కూర్చున్నప్పుడు, పాతాళలింగం దగ్గర కూర్చున్నప్పుడు తేళ్లు లాంటివి వచ్చి ఆ శరీరాన్ని కొరికితే కూడా ఆయనకి స్పర్శ ఉండేది కాదు. మనం చీమ కొడితేనే తట్టుకోలేము, కానీ ఆయన తేళ్లు ఇలాంటివి వచ్చి క్రిమి కీటకాలు వచ్చి ఆ నెత్తురు కారిపోయి అట్టలు కడుతున్నా కానీ ఆయనకి అసలు చలనం ఉండేది కాదు. అంత డీప్గా చేసేవారు. ఎందుకంటే ఆయన శరీరం, నేను శరీరం కాదు, ఆయన శరీరం అనే స్థాయిని ఎప్పుడో దాటిపోయారు. చిన్నతనంలోనే ఆయన నేను ఈ శరీరం కాదు, నేను అంతటా ఉన్నాను అన్న దీనిలో ఉన్నారనమాట. అందుకే ఆయనకి తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఆయనకి చెయ్యి మీద కురుపు వస్తే కూడా కనీసం అనెస్టీషియా కూడా లేకుండా ఆపరేషన్ చేశారు. నాకు అవసరం లేదు, మీ పని ఏదో మీరు చేసుకోండి, మీరు ఆ శరీరానికి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, మీరు చేసుకోండి, ఎందుకు అసలు ఫస్ట్ వద్దని చెప్పారు. ఎందుకు, దాని పాటికి అది బాగానే ఉంది కదా, మీరెందుకు దాన్ని ఇబ్బంది పెడతారు? ఆయన ఎవరిని కూడా అంటే ఒక రోగాన్ని కూడా ఒక అతిథిగా భావిస్తారు. ఒక రోగాన్ని కూడా ఆయన శరీరానికి ఒకసారి జ్వరం వచ్చింది, ఆయన చేస్తున్నాడులే, ఆయన పని ఆయన చేస్తున్నాడు, అలా వదిలేసి అని అనేవాళ్ళు. చలి జ్వరం వస్తే, శరీరం మీద పుండు వస్తే స్వామి అది ఇబ్బంది పెడుతుంది, మేము తీసేస్తామంటే సరే అది ఒకటి ఉందా, సరేలే మీకు నచ్చింది మీరు చేసుకోండి, మిమ్మల్ని ఏందో కాదనాలి నేను అని చెప్పి అనేవాళ్ళు. ఎనస్టీషియా లేకుండా కూడా ఆయన సర్జరీ చేయించుకున్నారు. అంటే శరీర స్పృహ, ఇది శరీరము, ఈ శరీరమే నేను అనే స్పృహ అనేది ఆయనకి ఆవగింజంత కూడా లేదు. ఆయన స్థితిలో ఆయన ఉండిపోయారు. అంటే ఆయన స్థితిలో ఆయన ఉండటం వల్ల ఆయనకి శరీర స్పృహ అనేది లేదనమాట. అటువంటి తీవ్ర సాధకులు, అటువంటి దాంట్లో మనం కనీసం ఒకటో వంతన్న మనం ప్రయత్నం చేసి నేనెవరు అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మనం సాధన చేస్తే గనక మనకి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. జీవితంలో మనం ప్రతి చిన్నదానికి కూడా మనం టెన్షన్ పడటం, బాధపడటం, కోపము ఇలాంటి అన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అన్ని సందర్భాల్లో అసలు అవి అవసరం లేదు, చాలా సందర్భాల్లో వాటితో పని ఉండదు.
అదంతా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఈగో వల్ల వచ్చేవి ఇవన్నీ. సో నేనెవరు అన్న ప్రశ్న వేసుకుని సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తే, సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తూ మెడిటేషన్ చేసుకోవాలి. ఈ రెండు ఎట్ ఏ టైం ఉండాలి. అంటే రెండు ఒక రైల్వే ట్రాక్ లాగా వెళ్ళాలి. సెల్ఫ్ ఎంక్వైరీ ఉండాలి, మెడిటేషన్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూమ్లో చెత్త వస్తుంది అని చెప్పేసి రోజు రూమ్ క్లీన్ చేసుకుంటున్నారు, ప్రతిరోజు రూమ్ క్లీన్ చేస్తున్నారు, అయినా సరే చెత్త వస్తూనే ఉంది. ఒక చోట విండో క్లోజ్ చేస్తే ఆ చెత్త రాదు అనేది తర్వాత రియలైజ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఊడ్చుకుంటూ వెళ్ళాలా, ఆ విండో క్లోజ్ చేయాలా? విండో క్లోజ్ చేసి క్లీన్ చేసుకుంటే రెండు ఎట్ ఏ టైం ఓకే ఆగుతుంది కదా. అదే విధంగా మనం సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తాం. కానీ సెల్ఫ్ ఎంక్వైరీ చేసిన దాని మీద నిలబడాలి కదా. అవును, ఆ నిలబడటానికి హెల్ప్ చేసేది మనకి మెడిటేషన్. అది సాధన. ఆయన బోధనలు చేసేవాళ్ళ సార్? ఆయన ప్రత్యేకించి ఏం బోధనలు చేయలేదండి. అంటే ఇప్పుడు ఆయన సొంతగా ఆయన పలానా అని ఆయన చెప్పలేదు. భక్తులకు వచ్చిన వాళ్ళకి సమాధానాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ సమాధానాన్ని ఆయన ఏంటంటే అక్కడ ఉన్న శిష్యులు ఏంటంటే పుస్తకాలుగా రాయటం జరిగింది. తర్వాత ఆయన కొన్ని శ్లోకాలు చెప్పారు. అంటే మాకు ఎన్నో పుస్తకాలు చదివినా కానీ అర్థం కావటం లేదు, మీరు ఇంకా సరళంగా చెప్పండి అంటే అప్పుడు ఆయన కొన్ని చెప్పారనమాట. దానికి ఉపదేశ సారం అని, ఉన్నత 40 అని, ఇలా కొన్ని పుస్తకాలు ఉన్నాయన్నమాట. అవి భగవాన్ సంభాషణలు ప్లస్ భగవాన్ చెప్పిన శ్లోకాలు. అది చాలా చాలా సరళంగా ఉంటాయి అన్నమాట అవి. ఇప్పుడు జనరల్గా ఒక గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటారు? అంటే మనకి ఏం తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు గురువు ఏం చేస్తాడో తెలుసుకుని వెళ్ళాలి. గురువు మీ సమస్యను తీరుస్తాడా, గురువు మిమ్మల్ని ఇంకో గురువుగా తయారు చేయగలిగేవాడా, లేదా గురువు మిమ్మల్ని బురిడి కొట్టించేవాడా? 3 రకాల గురువులు ఉంటారు. ఒకళ్ళు వాళ్ళకున్న దాంతో ఏదో మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఇంకొకడు ఇంకొక గురువుని తయారు చేస్తాడు. ఇంకొకడు నేను గురువుని చెప్పుకుంటాడు. అంతే. సో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు? ఎవరైతే మనల్ని మనం గురువుగా తయారయ్యేలా అంటే మనల్ని తీర్చిదిద్దుతారో వాళ్ళు అసలైన గురువులు. ఇప్పుడు భగవాన్ ఎక్కడా కూడా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు వరాలు ఇస్తాను, ఇటువంటి ఎప్పుడు ఆయన చెప్పలేదు. ఆయన అసలు ఏ రోజు ఏం చెప్పలేదు. ఆయన దగ్గరికి వచ్చి స్వామి నాకు మనశ్శాంతి లేదు అన్నారు అనుకోండి, నీకు మనశ్శాంతి లేదా, ఆ నువ్వెవరో తెలుసుకో, అయిపోయింది. అంతే, ఒకటే ఆన్సర్, అయిపోయింది. ఆ నువ్వెవరో తెలుసుకో. ఇట్లా తర్వాత ఇంకొకసారి ఒక ఆయన వచ్చి స్వామి నాకు అంతా ఉంది కానీ కాస్త మైండ్ చికాగ్గా ఉంది అది అని అంటే చుమ్మా ఇరప్ప అంటారు. అంటే నోరు మూసుకుని కూర్చో అని అర్థం. మౌనంగా ఉంటే మనకు మౌనంగానే చుమ్మా ఇరప్ప అంటారు. ఈయనకి అర్థం కాదు. అర్థం కాక మళ్ళీ ఒకసారి భగవాన్ అంటే చుమ్మా ఇరప్ప అంటారు. తర్వాత భగవాన్ శిష్యుడి దగ్గరికి వెళ్ళి ఏంటో నేను భగవాన్ నా ప్రశ్న అడుగుతుంటే ఆయన చుమ్మా ఇరప్ప అంటున్నారు, నాతో ఏం మాట్లాడట్లేదు అని అంటే భగవాన్ ఏంటి ఇంతో ఏం మాట్లాడలేదంటే మాట్లాడలేదా, అడిగారు చెప్పాను కదా అంటారు. నాకు పలానా ప్రశాంతత లేదు అని అంటే నువ్వు మౌనంగా ఉంటే ప్రశాంతత వస్తుంది అని చుమ్మా ఇరప్ప అని చెప్పాను అని చెప్పి అంటారు. సో అంత సరళంగా మృదువుగా చాలా సింపుల్గా చెప్పేస్తారనమాట. అంటే నేనెవరు అనేది మీరు ఎన్ని స్తోత్రాలు, ఎన్ని జపాలు, ఎన్నో సాధనలు ఏమి చేసిన దానికన్నా, అంటే మనకి మన ఉన్న వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఒక త్రాసులో వేసి ఇంకో దాని మీద భగవద్గీత పెడితే భగవద్గీతే వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్తారు. అలా ఇది ఎంత పవర్ఫుల్లో మీరు ఎన్ని రకాల సాధనలన్నీ తీసుకొచ్చి ఒక త్రాసులో వేసి నేనెవరు అనేది ఒక త్రాసులో వేస్తే ఇది బరువు ఎక్కువ ఉంటుంది. అంటే మన గురించి మనం తెలుసుకోవటంలోనే మొత్తం ఉందంటారు. సో భగవాన్ అందుకే కన్ఫ్యూజన్స్ చేయరు. మీరు అది చెయ్యండి, ఇది చెయ్యండి, ఇది చేయండి, ఇలా కన్ఫ్యూజన్స్ చేయరు. ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు నేనెవరు, నిన్ను నువ్వు తెలుసుకో, అంతే. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి మౌనం, చుమ్మా ఇరప్ప, మౌనంగా ఉండు. సో ఈ రెండే మనం పాటించాల్సింది. మౌనంగా ఉండాలి, సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోవాలి.
ఇది ఎప్పుడైతే మనం చేస్తూ ఈ రెండింటిని ఒకటే ట్రాక్, ఇందాక నేను చెప్పాను కదా, సెల్ఫ్ ఎంక్వైరీ ఉండాలి, మెడిటేషన్ ఉండాలి. మెడిటేషన్ అంటే జస్ట్ మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడం, ఏం చేయనక్కర్లేదు. ఇప్పుడు చాలామంది మెడిటేషన్లో కూడా ఏంటంటే, ఏమంటే మేము మెడిటేషన్ చేస్తే మాకు రంగులు కనిపించాయండి, మాకు వాళ్ళు కనిపించారండి, మాకు దేవుడు కనిపించాడండి, మాకు వాళ్ళు కనిపించారండి, ఇలా చెప్తా ఉంటారు. భగవాన్ దగ్గరికి ఇలానే వచ్చి చెప్తే, చూసిన వాడెవరు అని అడిగారు. మాకు పలానా కనిపించిందంటే, ఆ చూసిన వాడెవరు, వాడిని తెలుసుకున్నావా అన్నారు. ఓకే, ఎవరు చూసావా, అసలు ఆ దేవుడేనా, ఎవరిని చూసావా అని. చూసిన వాడెవరు. ఓకే, మనం ధ్యానంలో చూసేవాడు చూడబడుతుంది రెండు ఉండవు. ఓకే, చూసేది నువ్వే. అసలు చూసేది చూడబడుతుంది అనేది రెండు ఉండవు, ఉన్నది ఒకటే ఉంటుంది అక్కడ. ఇవన్నీ ఏంటంటే ఏదో కళ్ళు మూసుకుంటే వెలుగు కనిపించిందనో ఇంకోటో చూసి అక్కడికి ఆగిపోయి, మాకు వెలుగు కనిపించేసింది, మాకు అది కనిపించి ఇది మనసు ప్రభావం వల్ల చాలా కనిపిస్తూ ఉంటాయి కళ్ళు మూసుకుంటే. దాన్ని అంత మాత్రం చేత వాటినే నిజాలని భ్రమపడిపోయి అక్కడికే ఆగిపోయారు అనుకోండి, ఎదగలేరు. ఓకే, కానీ కళలు వస్తూ ఉంటాయి కదా సార్. అవును, కళలు వచ్చేవి కూడా మరి అంటే రియల్ కాదా, లేక అంటే కొంతమందికి చెప్తూ ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు కనపడ్డారనో లేకపోతే ఎవరో ఒకళ్ళని, ఇవి నిజాలు కావా? కనిపించవచ్చు. కనిపిస్తే ఏమవుతుంది ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ఒక మనిషికి చనిపోయిన వాళ్ళు కనిపించారు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు యాక్చువల్గా చెప్పారు కదా సార్, రమణ మహర్షి గారికి అంటే అరుణాచలం అన్న పదం వినంగానే ఆయన సంథింగ్ వైబ్రేషన్ ఫీల్ అయ్యారు, ఆయన అక్కడి నుండి లైఫ్ మొత్తం చేంజ్ అయిందని చెప్పారు. సో మనకి కూడా దేవుడు కానీ ఏదో ఒక శక్తి కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, మనకి కల్లో కనిపించినా లేకపోతే కొంతమందికి చనిపోయిన వాళ్ళు కనిపిస్తారు అంటూ ఉంటారు, ఇవన్నీ నిజాలు కాదంటారా? నిజం అవ్వచ్చు. ఇప్పుడు నిజం అయితే ఓకే, కనిపిస్తే ఏంటి మనకి అని అడుగుతున్నాను నేను. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఎవరో చనిపోయారండి, ఆ చనిపోయిన వ్యక్తి మీకు కనిపించారు, దానివల్ల ఉపయోగం ఏంటి మనకి? ఏం జరుగుతుంది అక్కడ? ఉపయోగం అని కాదు, అంటే నమ్మకాలు ఉంటాయి కదా. నమ్మకాలు ఉండవు, భ్రమలు ఉంటాయి. ఓకే, నమ్మకాలు కాదు, అవి భ్రమలు ఉంటాయి. ఓకే, అది అంటే అలా కనపడటం అనేది రియల్ కాదు, మనం ఊహించుకున్న కాన్సెప్ట్ తోనే అట్లా కనపడతాయి. చాలా మంది ఏంటంటే చనిపోయారు, వాళ్ళు నా పక్కనే కూర్చున్నట్టుంది, అది ఇదని చెప్తా ఉంటారు. ఏంటంటే వాళ్ళ సబ్ కాన్షియస్ లో డీప్ గా రికార్డ్ చేసుకోవటం వల్ల వాళ్ళు అక్కడే ఉన్నట్టు వాళ్ళు భ్రమిస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి వాటికి మందులు కూడా ఉంటాయి. అంటే చనిపోయిన వాళ్ళు కనపడతాం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవంటారు అసలు? అంటే ఇప్పుడు పూనకాలు కానీ అమ్మవారు పూంటాం కానీ ఇవేమి రియల్గా ఉండవంటారా? నాకు తెలిసినంత వరకు అయితే నిజం కాదండి. ఓకే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే రమణ మహర్షి గారు గురువు ఎలానో సాయిబాబా ఆయన కూడా ఒక గురువే కదా, కానీ ఆయన చిన్న చిన్న మహిమలు చేశారు కదా రియల్గా, మరి ఆయన అప్పుడు దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు, మరి అది నిజమే అవ్వచ్చుమో కదా. అంటే అలా మహిమలు చేశారు అంటే సంథింగ్ వాళ్ళకి పవర్ ఉందనే. సో ఆ పవర్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే దేవుడు అన్న కాన్సెప్ట్ ఇవి కూడా రియలే అవ్వచ్చు కదా. ఇప్పుడు భగవాన్ కూడా ఎంతో మందికి మోక్షం ఇచ్చారు కదా. అంటే మోక్షం అంటే ఎట్లా సార్? మళ్ళీ జన్మలు లేకుండా చేశారు. ఒక కాకికి మోక్షం ఇచ్చారు, ఒక ఆవుకి మోక్షం ఇచ్చారు, ఒక పులికి మోక్షం ఇచ్చారు, ఇలా చాలా చేశారు ఆయన కూడా. ఓకే, ఇక్కడ మనల్ని మనం తెలుసుకోవటం ఒకటి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన షిరిడి సాయిబాబా కానివ్వండి, భగవాన్ కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే ఇంకా ఆ అల్టిమేట్ స్థాయి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్న వాళ్ళు అనమాట. ఓకే, అంటే వాళ్ళకి పవర్స్ వస్తాయి ఆ స్టేజ్ కి వెళ్తే. పవర్స్ రావటం అనేది ఏం ఉండదండి. పవర్స్ మోక్షం ఎలా ఇచ్చారు ఎట్లా తెలుసు మనకి? ఇప్పుడు ఆ కాకి కానీ ఎవరికైతే మోక్షం ఇచ్చారు అవి మళ్ళా జన్మించలేదని మనకి ఎట్లా తెలుస్తుంది? అది వాళ్ళు చెప్తారు మనకి. అంటే ఫస్ట్ అది చెప్తుంది. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తాయి అంటే ముందు ఏదైనా మనల్ని మనం తెలుసుకుంటే అవన్నీ అర్థమవుతాయి. ఓకే, ఆ తత్వం అర్థమవుతుంది. అంతేగాని ఇప్పుడు ఆ కాకికి మోక్షం వచ్చిందని ఎలా తెలుస్తుంది, ఆవుకు మోక్షం వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి మోక్షం వచ్చిందని తెలిస్తే దానికి ఎలా మోక్షం వచ్చిందో అర్థమవుతుంది. అసలు మోక్షం అంటే ఇప్పుడు జనరల్గా మోక్షం అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత మనకి భగవంతుడు మనం స్వర్గానికి వెళ్తే అది మోక్షము, నరకానికి వెళ్తే మోక్షం కాదు ఇలా అనుకుంటారు. మోక్షం చచ్చిపోయినాక వచ్చేది కాదు, బతికొండంగా వచ్చేదే మోక్షం. అవునా సార్?
ఓకే, ఎట్లా తెలుస్తుంది మనకి మోక్షం వచ్చిందని? తామరాకు మీద నీటి బొట్టు అంటారు కదా, మీ చుట్టూత అన్ని రకాల బంధాలు బంధుత్వాలు అన్నీ ఉన్నా నిత్యం మీతో మీరు ఉండగలిగితే అదే మోక్షం. ఓకే, మనం అంటే మీతో మీరు ఉండాలి అంటే మీరు మౌనంగా ఉండాలి. మీ స్థితిలో మీరు నిద్రపోతున్నప్పుడు ఏదైతే ఒక స్థితి మీకు ఉందో నిత్యం ఆ స్థితిలో మీరు ఉండగలిగితే అదే మోక్షం. అంటే న్యూట్రల్ అంతే. అంటే దేనికి రియాక్ట్ అవ్వకూడదా? రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది? ఓకే, అంటే మనం రియాక్ట్ అవ్వాల్సింది అంటే మనకి తెలియక రియాక్ట్ అవుతూ ఉంటాం. అంటే ఇప్పుడు జనరల్గా ఎమోషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పిల్లలు వచ్చి పిలిస్తే మనం రియాక్ట్ అవుతాం, వాళ్ళకి దెబ్బ తగిలిందంటే రియాక్ట్ అవుతాం. ఇట్లాంటి రియాక్షన్స్ ఏవీ లేకపోతే మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీకు దెబ్బ తగలలేదా? తగులుతున్నాయి కదా. అంటే వాళ్ళు మన పిల్లలు అన్న బంధం ఉంటుంది కదా. అదే అదే అందుకే ఇప్పుడు మీకు చాలా మంది నేను వీడియోస్ చూస్తున్నాను, పేరెంట్ కౌన్సిలింగ్ అని చెప్తున్నారు. మీరు పిల్లల్ని సుతిమెత్తంగా పెంచుతున్నారు, వాళ్ళు ఆడాలి, కింద పడాలి, దెబ్బలు తగలాలి, ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి అవన్నీ ఏంటి? ప్రతి దశలోనూ మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ప్రతి దశలోనూ అందరికీ కామన్గానే ఉంటాయి. అందరూ కింద పడతారు, అందరూ లెగుస్తారు, అందరికీ దెబ్బలు తగులుతాయి, ఇవన్నీ కామనే. సో అది రియాలిటీ. ఆ రియాలిటీని యాక్సెప్ట్ చెయ్యకపోతేనే మనకు అనవసరమైన రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ రియాలిటీ అర్థం చేసుకోవాలి. ఒక డిసీజ్ వచ్చింది, శరీరం అన్నాక డిసీజ్ వస్తుంది కదా, దానికి రియాక్ట్ అయ్యేది ఏముంది? ఇప్పుడు మీకు బాబుకి దెబ్బ తగిలింది అనుకోండి, మీరు రియాక్ట్ అవ్వరా? రియాక్ట్ అయ్యేది ఏముంది? దానికి మెడిసిన్ ఏమి వేయాలో ఆలోచిస్తాం, అదే రియాక్షన్ అంటే. అంతేగాని ఇప్పుడు దెబ్బ తగిలిందని కూర్చొని ఏడుస్తూ కూర్చోలేం కదా. మనం ఏడిస్తాడికి దెబ్బ తగ్గదు కదా. మనం ఏడిస్తాడికి దెబ్బ తగ్గుద్దా? లేదు. వాడు ఏమేస్తే దెబ్బ తగ్గుతుంది? దానికి మందు వేస్తే దెబ్బ తగ్గుతుంది. సో దానికి బెటర్ మెడిసిన్ ఏమి వేయాలి అనేది ఆలోచిస్తాము. సో వాట్ టు డూ, అక్కడ మనం చెయ్యాల్సిన మన కర్తవ్యం ఏంటి? కర్తవ్యం మీద దృష్టి పెట్టు, ఫలితం మీద దృష్టి పెట్టద్దు, అదే కదా భగవద్గీత చెప్తుంది. ఏ సిచ్యువేషన్లో అయినా ఎందులో అయినా మన కర్తవ్యం మీద మన దృష్టి ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోతాం. మనం చేసే పనికి ముందుగానే ఇంత ఉండాలి అంత ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసేసి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయిపోతే మనిషి బాధపడిపోతాడు. అది ఏ దశలో అయినా, అది మీరు బంధాల్లో తీసుకున్నా, ఒక వర్క్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద మోస్ట్ కల్ప్రిట్. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో ప్రతి విషయంలో, ప్రతి దాని గురించి, అంతగా మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం. మీరు ఎంత న్యూట్రల్గా ఉంటారో దాన్ని స్థిత ప్రజ్ఞత అంటారు. మీరు ఎంత న్యూట్రల్గా ఉంటారో అక్కడ మీకు అసలు అంత టెన్షన్ ఉండదు, అంత బాధలు ఉండవు, అంత సంతోషం ఉండదు. మీరు రియాక్షన్స్ చూపించరా సార్? అంటే ఇప్పుడు మీ బాబు పుట్టినప్పుడు, లేకపోతే ఇట్లా అంటే పెళ్ళైనప్పుడు కొంచెం ఎమోషన్స్ అంటే హ్యాపీనెస్ కానీ ఇట్లా చూస్తాం కదా, అలాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరా? ఇక్కడ నా లైఫ్లో నాకు ప్రతిదీ విట్నెసింగ్ ఉంటుంది. ఓకే, అంటే జస్ట్ విట్నెసింగ్. నేను సాక్షిభూతంగా చూస్తూ ఉంటాను జరిగేదాన్ని. మీకు జరుగుతున్నా కూడా? ఏది జరిగినా, ఎవరికైనా సరే, ఏది జరుగుతున్నా సాక్షిభూతంగా, ఓహో ఇప్పుడు మనకు బాబు పుట్టాడు, ఓకే పెళ్ళయింది, ఆహా జాబ్ వచ్చింది, ఓకే అనేది ఒక విట్నెస్గా చూస్తూ ఉంటాను దాన్ని. అంతేగాని నాకే జాబ్ వచ్చింది, నాకే శాలరీ, భూమి మీద ఎంతో అన్న ఫీల్ అవ్వరా? అంటే ఆ హ్యాపీనెస్ ని కానీ సాడ్నెస్ ని కానీ మీకు మీరు ఫీల్ అవ్వరా? అదే చెప్తుంది, అందరికీ జరుగుతుంది కదా, అందరికీ జాబ్లు ఉన్నాయి. అందరికీ జరగటం వేరు, మనకి జరిగితే వేరు కదా. పడుకున్నప్పుడు అంతా ఒకటే కదా, అన్నమయ్య చెప్పేది అదే కదా. అన్నమాచార్యులు ఏం చెప్పారు? రాజు నిద్ర బంటు నిద్ర రెండు ఒకటే, ఎండ మీద పడే ఏనుగు మీద పడే ఎండ, కుక్క మీద పడే ఎండ రెండు ఒకటే, అంతా ఒకటే అని చెప్తున్నారు కదా. నిద్రపోతున్నప్పుడు అంతా ఒకటే కదా, ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు అంతా ఉన్నది ఒకటే, ఆ నిశ్శబ్దమే, ఆ మౌనమే ఉంటుంది. సో మౌనం అనేది మనకి అల్టిమేట్ అయినప్పుడు, అది మనకి తెలిసినప్పుడు, మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఇంకా నువ్వు అల్టిమేట్ తెలుసుకున్నాక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ దగ్గర ఒక 100 కోట్ల డబ్బు ఉందండి, మీకు ఇప్పుడు ఒకటి పిలిచి నెలకు ₹1,00,000 ఉద్యోగం ఇస్తానన్నాడు, ఏం చేస్తారు మీరు? ఎలా ఉంటుంది మీకు? అవసరం లేదు కదా. ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడు మీ దగ్గర 100 కోట్ల డబ్బు ఉంది,
అమ్మ మీకు జాబ్ ఇస్తాము, మీరు పెద్దగా పని ఏం చేయక్కర్లేదు, ఉదయాన్నే రండి, తంబేయండి, సాయంత్రం వెళ్ళిపోండి, మీకు నెలకు ₹1,00,000 ఇస్తాము అని ఏదో చెప్పారు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? ₹1,00,000 అనేది మంచి విషయమే కదా. అయితే మంచి విషయమే, కానీ మనకు అవసరం లేదు. ఎందుకని అదేంటి ఇప్పుడు మీరు రియాక్ట్ అవ్వట్లేదా మరి? అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా. సో అల్టిమేటే మన దగ్గర ఉన్నప్పుడు, నిత్యం నాతో నేను అంటే భగవంతుడితోనే ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆ స్థితిలో నేనున్నప్పుడు నాకు మిగతా విషయాల మీద ఎందుకు ఆరాటం, యాంగ్జైటీ ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి? నాకు రావు కదా. ఇప్పుడు ప్రతి మనిషి, ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉంటారు, నిన్ను వదిలి నేను ఉండలేను, నిన్ను వదిలి నేను ఉండలేను, ఇలా డైలాగులు ఉంటాయి, సినిమాలో చూస్తూ ఉంటాము. మరి అటువంటిది నేను భగవంతుడితోనే ఉంటున్నప్పుడు, భగవంతుడు నాతో ఉంటున్నప్పుడు, నేను భగవంతుడితో ఉంటున్నప్పుడు నాకు అంతకు మించిన వాడు ఎవడు? ఓకే, అర్థమైంది సార్. అంత అల్టిమేట్తో ఉన్నప్పుడు నాకు ఇంకా చిన్న చిన్న నాకు అసలు ఎందుకు చలనం వస్తుంది? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం సార్. ఓకే. సో రమణతత్వం గురించి, అలాగే భగవంతుడి గురించి, మౌనం గురించి కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ధన్యవాదాలు.